విక్టోరియా మ్యూజియం ఎగ్జిబిషన్లో ఉన్నాము. చాలా చక్కటి కళాకృతులు ఎంత ఆర్టిస్టిక్గా ఉన్నాయంటే చూడగానే అట్రాక్ట్ చేసి వెళ్తున్నాయి. మనం వీటి గురించి తెలుసుకున్నాం. నీ పేరు ఏంటయ్యా? ఫకీరయ్య. దీని గురించి చెప్పి నాకు చాలా బాగుంది. మట్టి కాకపోతే దీనికంతా డిజైన్ పెయింట్స్ చేశారు. ఏమో దీపం పెట్టారు. మట్టి చాలా బరువుగా ఉంది. బాగుంది. ఇది మామూలు తులసికోట కంటే కూడా చాలా వెరైటీగా ఉంది. చాలా డిజైన్ ఇది చేశారు. దీని కాస్ట్ ఎంత? 400 వర్త్. చాలా బాగుంది. మీరు చూసి తీసుకోవచ్చు. ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఆ బుద్ధుడు స్టాండ్. సో ఇవన్నీ బుద్ధుడి బొమ్మలే రకరకాలుగా మట్టితో చేశారు. ఇంకా ఆ బుద్ధుడు చిన్న చిన్న బుద్ధుడు అటుపక్క ఆ బుద్ధుడు కూడా తీసుకురా. చాలా వెరైటీస్ ఉన్నాయి బుద్ధుడి బొమ్మలు. చిన్న చిన్నవి కాదు, పెద్ద ఇది ఆ పెద్ద ఇది చూసారా ఎంత బాగున్నాయో బుద్ధుడి బొమ్మలు. ఇంకొకటి తీసుకురా కృష్ణుడి బొమ్మది. కృష్ణుడి బొమ్మ వెనకాల ఇది చూసారా కృష్ణుడి బొమ్మ. ఇది ఎంత బాగుందో. అసలు పెయింట్లు ఎంత బాగా వేశారో. ఇంకా చూడండి అసలు వెనకాల ఉన్నాయి. ఒకసారి చూడండి అదంతా చాలా వెరైటీస్ ఉన్నాయి. చూసారా అమరావతి ఎంబ్లమ్ వచ్చేసి అలా అమరావతి ఎంబ్లము చాలా బాగుంది. దీని కాస్ట్ ఎంత? 800. చాలా బాగుంది. మట్టి. ఇదేంటిది? కృష్ణుడు ఆవు చెట్టుతోటి తీశారు. ఒకసారి తిప్పు. ఓన్లీ కృష్ణుడు చక్కగా గోపాలకృష్ణుడు అనమాట. ఆవుతో కృష్ణుడితోటి పైన చెట్టు చాలా బాగుంది. ఇది కూడా దీని కాస్ట్ ఎంత? 800. నేను చూస్తూ వెళ్ళిపోదాం అనుకుంటే కొత్త అన్ని కనిపిస్తున్నాయి. ఇది కూడా చాలా బాగుంది. ఎన్ని వెరైటీస్ ఉంది ఇక్కడ. అసలు అన్ని చోట్ల దొరకవు మనకి. రేర్ పీసెస్ అనమాట. ఇలా స్టాండ్ పెట్టి బుద్ధుడు ఏంటి, తులసికోట ఏంటి, మరి డిజైన్ చేసిన కుండీలు ఏంటి, మట్టితో మామూలుగా మట్టితో దొరుకుతాయి. కానీ డిజైన్ చేసి పెయింట్ వేసి దొరకడం చాలా రేర్ అనమాట. మనకి ఓన్లీ ఎగ్జిబిషన్లోనే దొరుకుతాయి. సో మీరు ఎప్పటిదాకా ఉంటుంది ఎగ్జిబిషన్? నెక్స్ట్ సండే వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది. వచ్చి చూడండి. మీకు నచ్చిన బుద్ధుడి బొమ్మలు కానీ, తులసికోట కానీ, మరి హ్యాంగింగ్స్ ఇవన్నీ వచ్చి చూసి తీసుకోవచ్చు. నేను కూడా కొన్ని తీసుకుంటున్నాను ఈరోజు. ఓకే.